దాదాపు తెలంగాణ వచ్చిన టైంలో 11 రోజులు నేను అన్నం తినలేదని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ సడెన్‌గా తెలంగాణ మీద ప్రేమ ఎందుకు కలిగిందంటారు? 100 మంది పవన్ కళ్యాణ్ పుట్టుకొచ్చిన తెలంగాణ మట్టిని కానీ తెలంగాణ అస్తిత్వం కానీ ఇక్కడ ఏం చేయలేడు. అడుగడుగునా మా తెలంగాణ యొక్క ప్రజలను అవమానపరిచింది. మా తెలంగాణని అవమానపరిచింది కాకుండా మా తెలంగాణని కూడా అడ్డుకున్నది ఈ ఆంధ్ర వాళ్ళే. ఇప్పుడు సడన్‌గా వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా జనసేన పార్టీ ఉంటుంది. జనసేన పార్టీ పోటీ చేస్తుంది. జనసేన పార్టీ తెలంగాణ ప్రజల సమస్యల గురించి మాట్లాడుతుంది అన్న పవన్ కళ్యాణ్ మరి నిజంగానే జూన్ 2వ తారీఖు నాడు పవన్ కళ్యాణ్ సభ పెట్టాల్సి ఉంటే ముందుగా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? 1200 పైచిలుకు మంది అమర వీరుల సాక్షి స్తూపాల దగ్గరికి వెళ్ళి నువ్వు వేడుకోవాలి కదా. మరి తెలంగాణలో నీ పార్టీ ఉంటే మా 1200 మంది పైచిలుకు మంది విద్యార్థులు చనిపోతే వాళ్ళ ఆత్మ బలిదానాలు ఇప్పుడు కూడా ఘోషిస్తున్నాయి మీ ఆంధ్రలో చేయబట్టి. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందే ఈ ఆంధ్ర వాళ్ళు. మళ్ళీ ఏ ముఖం చూసుకొని ఒక జోకర్ లాగా వచ్చి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ జనసేన పార్టీ ఉంటుందని చెప్పడానికి ఏ విధంగా వచ్చినావు? జనసేన పార్టీ గెలవడానికి తెలంగాణ రాష్ట్రంలో రాలేదు. బీజేపీని గెలిపించడానికి కోసం, ఇక్కడ బీజేపీని అధికారంలో తీసుకురావడానికి కోసం మాత్రమే జనసేన పార్టీ నటుడు పావలగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టిండు. ఇక్కడ ప్రతి ఒక్క ఉద్యమకారులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరు కూడా చేతికి గాజులు వేసుకొని కూర్చోలేదు. పవన్ కళ్యాణ్ ప్రతి దానికి మేము సమాధానం చెప్తాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇంత స్పేస్ కూడా తెలంగాణ జనసేన పార్టీకి లేదు. ఈ తెలంగాణ జనసేన పార్టీ అనేది తెలంగాణ సంబంధించేదే కాదు, మా అస్తిత్వం, తెలంగాణ అస్తిత్వం, మా ఆత్మగౌరవం బతుకున్నంత రోజులు ఈ తెలంగాణలో పవన్ కళ్యాణ్కు కనీసం ఒక్క డిపాజిట్ కాదు కదా, సర్పంచ్ కూడా గెలిచే అవకాశం లేదు. నువ్వు పొత్తు పెట్టుకున్నంత వరకు నీ ప్రభుత్వం, మీ అక్కడున్న కూటమి ప్రభుత్వం గెలవది. తెలంగాణలోకి వచ్చి పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద డైలాగులు, పెద్ద పెద్ద జోకర్ పనులు, పెద్ద పెద్ద భారీ భారీ డైలాగ్ పిలిస్తే ఇక్కడ చూసి ఊరుకోవడానికి మేమంతా సిద్ధంగా లేదు. ఒకటి మాత్రం గుర్తు చేస్తున్నాం, ఏ విధంగా అయితే ఆంధ్ర ప్రాంతాలు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారో, ఏ విధంగా అయితే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచినో, మరొకసారి వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని, ఇక్కడున్న ధనిక సంపద అయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో దోచుకొని మళ్ళీ ఆంధ్రకు తరలిస్తామని చూస్తే ఇక్కడ ఎవరు కూడా చూస్తూ ఊరుకోలేరు. మీరు ఒక సినిమా తీసినావు కెమెరామ్యాన్ రాంబాబుతో అని, మరి ఇదే కేసీఆర్ గారిని, ఇదే రేవంత్ రెడ్డి గారిని అవమానపరిచినావు ఆ మూవీలో. మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి 3 సంవత్సరాల తర్వాత మేము జనసేన పార్టీ ఉంటుంది, పోటీ చేస్తుందని చెప్తున్నావు? కనీసం సిగ్గనిపిస్తుంది పవన్ కళ్యాణ్కు. తెలంగాణ రాష్ట్రానికి నీకు, నీ పార్టీకు ఏం సంబంధం? ఇక్కడ కనీసం ఈ మట్టికి ఏమైనా సంబంధం ఉందా? అడుగడుగున నువ్వు మేము ఇక్కడ నిరాహార దీక్ష చేస్తుంటే, సమ్మె చేస్తుంటే, లేకపోతే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇవాళ బుల్లెట్లో వర్షం చేస్తుంటే, అనేక రకాల మేము గాయాలు అవుతుంటే కూడా నువ్వు అక్కడ తెలంగాణ అడ్డుకొని అక్కడ నిరాహార దీక్ష చేస్తున్న 72 గంటలు తెలంగాణని అడ్డుకునే ప్రయత్నం చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం చూస్తుంది. ఇప్పటికన్నా పవన్ కళ్యాణ్ గారు మీ తీరు మార్చుకోవాలి. ఎందుకంటే ఆంధ్రలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి, వేల సమస్యలు ఉన్నాయి. అవసరం కూడా ఆంధ్రలోకి వెళ్ళి నీ సమస్యలు తీర్చు. నువ్వు తెలంగాణకు అవసరం లేదు, తెలంగాణ గడ్డ రాజకీయానికి తెలంగాణ గడ్డ రాజకీయానికి నువ్వు పనికిరావన్నటువంటి జనసేన ఎవరైతే పవన్ కళ్యాణ్ వాళ్ళకు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇప్పటికన్నా తెలంగాణలో ప్రజలు, విద్యార్థులు, ఉద్యమకారులు అన్నీ గ్రహించాలా. మళ్ళొక్కసారి తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రలో వస్తే ఇప్పటికే మొత్తం లూటు చేసిండ్రు. వీళ్ళు వచ్చి మొత్తం తెలంగాణ సంపదని కొల్లగొట్టడానికి కోసం, తెలంగాణ యొక్క ఆస్తిత్వం దెబ్బతీయడానికి కోసం తెలంగాణ ఇప్పటికే ఆంధ్ర చేతిలో గుప్పిటైపోయింది. కాబట్టి ఇప్పటికే స్థానికంగా 70-80% మా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఎక్కడ కూడా లేవు. మొత్తం ఆక్రమించింది మొత్తం ఈ ఆంధ్ర వాళ్ళే. 70-80% తెలంగాణలో ఉన్న అడుగడుగున ప్రతి ఒక్క భూమిని కూడా ఆక్రమించింది ఆంధ్ర వాళ్ళే. వాళ్ళని గెలిపించడానికి కోసం, మళ్ళీ దోచుకోవడానికి కోసం తెలంగాణలో ఈ పవన్ కళ్యాణ్ గారు అడుగు పెడుతున్నారు. మేం బతుకున్నంత రోజులు, తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు బతుకున్నంత రోజు తెలంగాణలో పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయం సాగదు అని మరొకసారి మేము హెచ్చరిస్తున్నాం. ఏదైనా జోక్సులు వేస్తే, ఏదైనా ఇంకేదైనా జోక్సులు చేయాలంటే పోయి ఆంధ్ర నవ్వించు, కానీ ఇక్కడికి వచ్చి జోకర్ పని చేస్తే మాత్రం తగిన బుద్ధి చెప్తా ఉన్నటువంటి తెలంగాణ ప్రజా తరపు నుంచి జనసేనకు తెలియజేస్తున్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు అనే పేరుతో తెచ్చుకున్న తెలంగాణలో దాదాపు కొన్ని రోజుల నుంచి తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతుంది. మొన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం జరిగింది. గతంలో పవన్ కళ్యాణ్ తెలంగాణ వాళ్ళని దిష్టితో పోల్చడం జరిగింది. అసలు పవన్ కళ్యాణ్ టార్గెట్ ఏంటి తెలంగాణ మీద? మీరు అన్నట్టు నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారు కదా. మొన్న మరి పవన్ కళ్యాణ్కు తెలంగాణ ప్రజల మీద అంత ప్రేమ ఉంటే మొన్న మరి కృష్ణా జలాల మీద మాట్లాడాలి కదా తెలంగాణ ప్రజల కోసం. మరి ఎందుకు మాట్లాడలే నువ్వు? ఎప్పుడు పోయింది? అప్పుడు ఎటు పోయింది నీ తెలంగాణ మీద ప్రేమ? ఈరోజు వస్తున్నావు, నువ్వు గద్దరన్న గురించి మాట్లాడుతున్నావు, గద్దరన్న లాంటి గొప్పని గురించి మాట్లాడుతున్నావు. నేను గద్దరన్న కారు వండించినాను. మరి గద్దరన్న సిద్ధాంతం ఏది? కారం చెడు మీద కొట్లాడిండు, చుండూరు మీద కొట్లాడిండు. మరి నువ్వేం చేస్తున్నావు? ఆ టీడీ ప్రభుత్వం ఉంది కదా, మరి దాని మీద నువ్వు కొట్లాడు భయ్.
ఈరోజు తెలంగాణకు వచ్చి తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంది, నేను తెలంగాణ అంటే నాకు అది, మరి 12 రోజులు తినకుంటున్నావు, మరి అప్పుడే సచ్చది ఉంటుంది, మరి ఎందుకు వచ్చినావు ఇప్పుడు? మరి నువ్వు తెలంగాణకు వచ్చేది ఉంటే నువ్వు జూన్ 2వ తారీఖు నువ్వు మీటింగ్ పెట్టాలనుకుంటే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ కోసము మీ ఆంధ్ర పాలకులు చేసిన అంటే చేసిన అన్యాయాల వల్ల ఎంతోమంది అమరులయ్యారు. నువ్వు వాళ్ళ కోసం, నువ్వు వాళ్ళ ఏది తెలంగాణ ఉద్యమాలు అమరవీరుల కోసం నువ్వేం చేసినావు? నువ్వు ధర్నా చౌక్ కాడికి పోయి నువ్వు వాడు మాట్లాడేది ఉంటివి, మేము అన్యాయం చేసినాం తెలంగాణ ప్రజలకు, మా తప్పు జరిగింది, మా ఆంధ్రాల వల్లనే తెలంగాణ ప్రజలు నష్టపోయారు, మాకు సిగ్గు వచ్చింది, మేము తప్పు చేసినామని నువ్వు మాట్లాడు భయ్. టీడీపీ కదా చేసింది, నువ్వు దాని గురించి మాట్లాడవు. బీజేపీకి అన్యాయం చేసింది, నువ్వు దాని గురించి మాట్లాడు. నువ్వు గద్దరన్నకు నేను కారు కొనిచ్చినాను, నీకు సిగ్గు ఉండాలి గింతనన్నా. అలాంటి వ్యక్తిని అవమానించినావు నువ్వు ఈరోజు. తక్షణమే నువ్వు గద్దరన్న అభిమానులకు నువ్వు సమాధానం చెప్పాలి, నువ్వు క్షమాపణ చెప్పాలి, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం. చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడకూడదు, అలాంటిది ప్రెస్ మీట్ పెట్టి గద్దర్ అన్నకు నేను కారు కొనిచ్చాను, అలా ఇది దేనికి సంకేతం? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటేనే ప్యాకేజ్ స్టారు, ఎవడో ఉండి నడిపిస్తున్నావు పవన్ కళ్యాణ్. నువ్వు గద్దరన్న గురించి మాట్లాడావంటే నువ్వు గింతన, నేను చెప్తున్నది ఒకటే విషయము, ఎందుకంటే గద్దరన్న లాంటి మహానుభావుడు లేడు కాబట్టి అలాంటి వ్యక్తి గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్, పావలా పవన్ కళ్యాణ్కు, ప్యాకేజ్ స్టార్కు, చిల్లరగానికి లేనే లేదు. బరాబర్ చెప్తే, ఎందుకంటే ఇది ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గద్దరను అవమానించిండు. గద్దరను అవమానించడం అంటే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను అవమానించడమే. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి వ్యక్తిని బయటికి తెలంగాణ దాటేంత వరకు ఉరికిచ్చి కొట్టే ప్రయత్నం మనం చేయాలి. ఎందుకంటే గద్దరన్న తెలంగాణ అస్తిత్వం, మనం దాని గురించి మనం మర్చిపోవద్దని నేను తెలియజేస్తున్నాను. ఇంతకు తెలంగాణ ఏ జాగిరి అని పవన్ కళ్యాణ్ అన్నాడు. ఇంతకు తెలంగాణ ఎవరు అరే బరాబర్ మా అయ్య జాగిరే, మా తాత జాగిర్, మా అయ్య జాగిర్. నువ్వోడిరా భయ్, నువ్వెవడివి? ఎక్కడ పుట్టినవాడి క్లారిటీ లేదు నీకు. నువ్వు గతంలో చూసుకో భయ్, నువ్వు ఇప్పుడు చెప్పు నువ్వు ఎక్కడ పుట్టినావో. ఒకటి చెప్పు భయ్, నువ్వు ఎక్కడ పుట్టినావు చెప్పు. నేను బరాబర్ తెలంగాణలో పుట్టినా, నాది నల్లగొండ జిల్లా భువనగిరి దగ్గర. అలాగే పుట్టినా భయ్, నువ్వు చెప్పు నీకు దమ్ము ఉంటే. నువ్వు ఇక్కడ పుట్టినా అని చెప్పు భయ్, సిగ్గుండాలి అంటుంది కానా. బరాబర్ తెలంగాణ బిడ్డలది, మాది మా అయ్య జాగిరి బరాబర్. ఇది యువనివి నువ్వు, ఏడ పుట్టినవు తెలియనివి నువ్వు, ఎట్లా మాట్లాడుతావు భయ్ నువ్వు తెలంగాణ గురించి? సిగ్గుండాలి నీకు. తెలంగాణ వాళ్ళ దిష్టి నిజంగానే ఆంధ్రాకి తగులుతుందా? పవన్ కళ్యాణ్ కామెంట్స్. ఇక నువ్వు మాట్లాడితే నీకు అదేమంటారు, నీకు స్క్రిప్ట్ ఇస్తారు, నువ్వు సినిమాలో యాక్టింగ్ చేసినావు, నీకు అది రాదు ఇది రాదు ఏది రాదు నీకు. నువ్వు మాట్లాడుతావు తెలంగాణ అది అది అని, నీకు మాట్లాడడానికి రాదు భయ్, నువ్వు బంద్ చేసుకో. నువ్వేమంటావు, నాకు అది రాజకీయం తెలియదు, నాకు డబ్బులు ఎట్లా మెయింటైన్ చేయాలో తెలియదు. మరి ఎందుకు వచ్చినావు రాజకీయాలకు?